ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ మోరల్ స్టోరీస్. ఈరోజు మళ్ళీ మరొక మంచి స్టోరీతో వచ్చేసాను. మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక కోతి ఒక చెట్టు దగ్గర నివాసం ఉంటుంది. ఆ చెట్టు దగ్గరికి ఇద్దరు భార్యాభర్తలు వచ్చి ఇలా మాట్లాడుకుంటున్నారు. చూడు శ్వేత, ఈరోజు మనం ఉపవాసం ఉంటే చాలా పుణ్యం వస్తుందంట. అందుకని ఈ రోజంతా మనం ఉపవాసం ఉందాం. అలానే అక్కడి నుంచి ఆ ఇద్దరు భార్యాభర్తలు వెళ్ళిపోతారు. ఆ కోతి ఇలా ఆలోచిస్తుంది. ఆహా, నేను కూడా ఈ మనుషుల్లాగా ఒక్కరోజైనా ఉపవాసం ఉండాలి. అప్పుడు నాకు కూడా పుణ్యం వస్తుంది. తర్వాత రోజు ఆహారం కోసం ఎటు పోకుండా, కదలకుండా, మెదలకుండా, ఏమీ తినకుండా అలాగే కూర్చుంది. అలా ఒక పావు గంట కూర్చుంది. దానికి ఒక అనుమానం వచ్చింది. ఏమీ తినకపోతే రేపటికి నీరసం వస్తుంది కదా, అప్పుడు ఆహారం సంపాదించుకోగలనో లేదో. ఎందుకైనా మంచిది ఈ రోజే ఆహారం తెచ్చుకొని పెట్టుకుంటా అనుకుంటుంది కోతి. ఆ కోతి అంతా తిరిగి 4 అరటి పళ్ళను తెచ్చుకుంటుంది. అమ్మయ్య, ఎలాగోలాగా అరటి పళ్ళను మాత్రం తెచ్చుకున్నాను. ఈ రోజంతా ఉపవాసం ఉండాలి అనుకుంది కోతి. అలా అరటి పళ్ళు తన దగ్గరే ఉంచుకొని ఒక పావు గంట చూసింది. ఆ కోతి ఇలా అనుకుంటుంది. ఇదేమిటి ఇంత నీరసంగా ఉంది? ఇప్పుడే ఇలా ఉందంటే రేపొద్దునకి ఎలా ఉంటుందో ఏమో. ఎందుకైనా మంచిది తొక్క వలుచుకొని సిద్ధంగా ఉంచుకుందాం అనుకుంది కోతి. అలా 3 అరటి పండ్లను పక్కన పెట్టుకొని ఒక అరటి పండు చేతిలో పెట్టుకొని చూస్తూ ఉంది. ఎందుకైనా మంచిది, ఇందాక అనుకున్నట్లు అరటి పండు వలుచుకొని పెట్టుకుంటే మంచిది అనుకుంది కోతి. అలాగే అరటి పండ్లు వలుచుకొని పక్కన పెట్టుకొని కూర్చుంది. అలాగా ఒక పావు గంట గడిచింది. దానికి ఆకలితో మరింత నీరసం పెరిగింది. దానికి మరొక అనుమానం వచ్చింది. రేపు అరటిపండు తినే శక్తి ఉంటుందో లేదో అనుకొని అరటిపండుని కొంచెం కొరుక్కొని బొగ్గన పెట్టుకుంది. ఉపవాసం పూర్తి కాగానే గుటుక్కున మింగవచ్చు. అరటిపండు తింటే తప్పు కానీ బొగ్గన పెట్టుకుంటే ఏమీ తప్పు లేదులే అనుకుంది కోతి. అలా మరో పావు గంట గడిచింది. పండు రసం నోట్లో తీయగా ఊరడం మొదలుపెట్టింది. దానితో ఆకలి దానికి మరింత పెరిగిపోయింది. చీచి, ఈ ఉపవాసాలు చెడ్డ పనులు చేసే మనుషులకే కానీ మంచివాళ్ళమైనా మాలాంటి కోతులకి కాదు అనుకొని అక్కడున్న అరటి పండ్లు మొత్తం తినేస్తుంది కోతి. ఈ విధంగా ఒకరోజు ఉపవాసం చేయాలనుకున్న కోతి 1 గంటలో ముగించింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్.